వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో లౌకికవాదాన్ని నిలబెడుతున్నది కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమే. కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంత్రి కేటీఆర్ పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్. మీ అయ్య ఉద్యమకారులకు ఏం చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు. రమేష్ బాబును గెలిపిస్తే వేములవాడను 6 నెలల్లో అభివృద్ధి చేస్తా. ప్రజాశాంతి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన కేఏ పాల్. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. ప్రజలకు వివరించడానికే సామాజిక సాధికార యాత్రలన్న వైసీపీ ఎంపీ. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోనంనేని సాంబశివరావును గెలిపించాలని కొత్తగూడెంలోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లోని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ బాషా, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి చట్టానికి బీఆర్ఎస్ ఓట్లు వేసి మద్దతు తెలిపిందన్నారు. దేశంలో హిందూ ముస్లింలు ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని లౌకికవాదాన్ని నిలబెడుతున్నది కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమేనని అన్నారు భట్టి విక్రమార్క. పెరిగినటువంటి సంపదకి నిలయమైనటువంటి ప్రాంతం ఇది. ఈరోజు ఉద్యోగాల కల్పనకి పెద్ద ఎత్తున ఉద్యోగాల గనిగా పెరగాల్సిన సింగరేణి కాలనీస్ పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదంతా కూడా ప్రజలకు పంచబడకుండా ఈ రాష్ట్రాన్ని వెళుతున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తా ఉంటే పాపం తెలంగాణ ప్రజలు అనేక కళలు కన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ బెంగళూరు పోయేది ఎందుకు? నీవు కొకైన్ డ్రగ్స్ తీసుకుంటావని రుజువు చేస్తా. నువ్వు చేసిన కథలు, వీడియోలు బయటకు తీస్తా. మీతో ఉంటే మంచోడు, లేకుంటే గుండానా? మీ అయ్యే ఉద్యమకారులకు ఏం చేశాడు అంటూ నిలదీశారు. డి శ్రీనివాస్ లాంటి వారి ఎంతో మందికి కలర్ పోసి జీవితాలు ఆగం చేశారని ఆయన మండిపడ్డారు. మొత్తం చరిత్ర తెలుసు. బెంగళూరు ఎందుకు పోతావురా? ఏం పని రా నీకు? మొత్తం ఇదే పని నీకు. నువ్వు కుకింగ్ తీసుకుంటావు, నేను ప్రూవ్ చేస్తా. వీడియోస్ తీస్తా నీ బయటకి ఏమేం చేసినావు, ఏమేం కథలు చేసినావో. నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు, ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినావు రా. నువ్వు పిలుస్తూ వచ్చిన పార్టీలకు నేను అంతకుముందు నాకు చరిత్ర ఉంది. ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్. బై ఎలక్షన్ లా మీ తెలంగాణ ఉద్యమం టైంలో గెలిచిండ్రా. ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ. ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడుతున్నాను? వచ్చి ఏది పడితే అది మాట్లాడతావు. గుండా అంటే నీతో తిరిగితే మంచోని, నీతో తిరగకపోతే గుండానారా? నీ అయ్యా ఏం చేసిండో చెప్పు ఉద్యమకారులకు. ఫస్ట్ నుంచి ఉద్యమం అడ్వైజ్ ఇచ్చి నీకు అన్ని మీ అయ్యాక అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళంతా లేరు. అందరి కొట్టిపడేసిండు, మొత్తం జీరో చేసేసిండు. ఇలా పిసిసి ప్రెసిడెంట్ గా చేసిండు డి శ్రీనివాసు. కలర్ ఊసి మొత్తం ఆయన నోవేర్ చేసి పడేసాం. ఇలా నేషనల్ లీడర్ ఏమైనా ఆయనకి ఏమైనా అయినా కానీ మొత్తం ఢిల్లీకి వస్తుండే. ఇలా ఆయన అడ్రస్ గలంతా చేసిరు. మీరు ఎంతమంది కలర్ ఊసి మొత్తం అందరి జీవితాలు నాశనం చేసిర్రా మీరు. కాంగ్రెస్ లకి వెళ్ళి తీసుకురండి. నీ పార్టీలకు వెళ్ళిపోతే ఆ తల్లి రొమ్ము కొట్టినట్టారా? నేను నీ పార్టీలో పర్మనెంట్ ఉన్నాను రా. మొందొస్తి 14 నుంచి వచ్చినప్పటి నుంచి సర్వీస్ చేయబడి నువ్వేం బీకినావు? 150 కాన్స్టిట్యున్సీలు బీయింగ్ ఏ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. రాత్రి 2 గంటలకు మెంబర్షిప్ చేసినారా? హైప్ క్రియేట్ చేసిన. నేను 7 కార్పొరేటర్స్ తోని టిఆర్ఎస్ పార్టీలో నువ్వు బతిలాడితే, రేపు నామినేషన్ అంగా బతిలాడితే ఆ సీట్ ఎవరు గెలవరని ఎవరు రాలే ముందు ఎంపీకి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో చుట్టూ తిరిగి కన్విన్స్ చేసినారా. సీమాంధ్ర పీపుల్ కన్విన్స్ చేసిన. మీరు ఏం భయప్రాంతులు కాకండి. వాళ్ళకు ఇంప్రెషన్ ఏముండంటే వాళ్ళకు ఇన్సెక్యూర్ ఫీల్ అయిన వాళ్ళు. అరే వీళ్ళు వస్తే మాకేమి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. డోంట్ వరీ. అరే 2 రాష్ట్రాలు ఇలా విడిపోయిందంటే అన్నదమ్ముల్లా విడిపోయినాము. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఏ విధంగానైతే విడిపోయి ఇండియాలో నంబర్ 2 అయినరో, మరి అదే విధంగా మనం కూడా నంబర్ 1, నంబర్ 2 అవుతాం. వేరే ఉద్దేశం కాదు. డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని అలా విడిపోయినాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, కూకుట్పల్లి ప్రతి జాగలో తిరిగినారా ఆవులగా. వచ్చి క్రెడిట్ నువ్వు కొట్టినవురా. నువ్వు బడగొట్టింది ఏంద్రా? నువ్వు తిరిగి రావడం కన్నా కలుస్తుంటివా? లాస్ట్ 15 రోజులు వచ్చి మొత్తం చుట్టుకొట్టినావు. నీ నోట్తోనే అన్నావు మైనంపల్లి హనుమంత్ అన్న మొత్తం గ్రౌండ్ తయారు చేసిండు, పిచ్ తయారు చేస్తే వచ్చి బ్యాటింగ్ చేసిన. బ్యాటింగ్ తప్ప ఏం చేసినవరా? నువ్వు గ్రౌండ్ తయారు చేసినావు. ఆ గ్రౌండ్ ఏం చేసిండ్రా?
ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ అండ్ ఎంటైర్ క్యాడర్. ఉద్యమకారులను, కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, అన్ని పార్టీలను. ప్రజాశాంతి అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ వేములవాడ పట్టణంలోని తన పార్టీ అభ్యర్థి అయిన అజ్మీరా రమేష్ బాబును గెలిపించాలని పట్టణంలోని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని, తన అభ్యర్థి అయిన రమేష్ బాబును గెలిపిస్తే వేములవాడ పట్టణాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. అలాగే కొల్లాపూర్లోని బర్రెలక్కను గెలిపించాలని కూడా కొల్లాపూర్ ప్రజలను కోరారు. యాకత్పూర్లో సిల్వేరు నరేష్, కదిరలో నాకరకల్లో కదిర కుమార్, కొప్పుల శ్రీనివాసరావు మదిర, కొయ్యల శ్రీనివాసులు అచ్చంపేట. ఈ 5గురికి రింగు గుర్తిచ్చారు. ఎక్కడ అచ్చంపేటలో మనకి గుర్తులే సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ దొంగలు నిజంగా ఈ గజ దొంగలు, ఈ అవినీతి పరులు, వీళ్ళందరూ వచ్చిన పాట పూజ చేసినోలే. మోదీ, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి నా ఆశీస్సులు తీసుకున్న వారే. కానీ గజ దొంగలు. ఈ కుటుంబ పాలన మనకు వద్దు, ఈ కుల పాలన మనకు వద్దు. మరొకసారి చెప్తున్నాను, వేములవాడ ప్రజలారా, మీరు అజ్మీరా రమేష్ బాబుని వాటర్ ట్యాంక్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆఫ్ ద రికార్డు మన కార్డులు తీసుకోండి. మీరు మీ పిల్లలు, పేద పిల్లలు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు చారిటీ సిటీ సదాశివపేట 1200 ఎకరాల్లో మంచి చారిటీ సిటీ కట్టాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం, KG to PG మీ అందరికీ నేను కార్డులు తీసుకోండి. మీ అందరి దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ పేద ప్రజలందరికీ ఇప్పుడు సదాశివపేట సంగారెడ్డి 1200 ఎకరాల్లో కట్టిన చారిటీ సిటీలో తీసుకొచ్చి అక్కడ మోహన్ దాస్ అని ఉంటాడు మా మేనేజరు, వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. అది ఇప్పుడే, ఎలక్షన్ కి సంబంధం లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. అజ్మీర్ రమేష్ బాబు ప్రజాశాంతి పార్టీ తరపుని వేములవాడలో నిలబెడుతున్నారు. ఈ పనికిమాలిన గాడిదలు, ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్ఓలు బుద్ధి బుర్ర లేకుండా చట్టానికి విరుద్ధంగా మనం అడిగిన రింగు గుర్తు మనకి ఇవ్వకుండా ఇక్కడ రమేష్ బాబుకి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అయినప్పటికీ సీరియల్ నెంబర్ 9 వాటర్ ట్యాంక్ కి వేములవాడలో ఉన్న ప్రతి ఓటరు 100 మందికి 1000 మందికి చెప్పి రమేష్ బాబుని మీరు గెలిపించుకుంటే అసెంబ్లీలో అడుగు పెడతాడు. 6 నెలల్లో వేములవాడలో ఉచిత హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులందరికీ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి తీరుతాను. వేములవాడని అభివృద్ధి చేస్తాను. కుటుంబ పాలన కేసీఆర్ది మనకొద్దు, కుటుంబ పాలన కాంగ్రెస్ది మనకొద్దు. మన బడుగు బలహీన వర్గాలు ప్రజాశాంతి పార్టీనే మీరు గెలిపించుకోండి. అంతేకాకుండా బర్రెలక్కకి దాడి చేస్తున్న బర్రెలక్కకు నేను మద్దతు ఇస్తున్నాను. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ప్రజలకు జరిగిన మేలును వివరించడానికే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార యాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. జగ్గయ్యపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే గారు ఉదయ భాను గారు ఇద్దరు చెప్పిన విధంగా 24వ తారీఖు ఇక్కడ మన జగ్గయ్యపేటలో
జరగబోతున్నటువంటి ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ద్వారా ఈరోజు మేము ప్లేస్ అదంతా చూసి దాని అరేంజ్మెంట్స్ అంతా ఫైనలైజ్ చేసుకోబోతున్నాం. మీ ద్వారా ప్రజలకి తెలియజేయమని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో ఎన్నికలకు ముందు పార్టీ పరంగా ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రతి మాటని కూడాను మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చేరవేశాడు. ఆ చేసిన ఆ మేనిఫెస్టోని చెప్పిన మేనిఫెస్టోని ఏ విధంగా ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశారు అనేది 4.5 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ప్రతి విషయంలో కూడా అందరం గర్వపడే విధంగా ఆ చెప్పిన పనులన్నీ చేసి పెట్టి ఈ ప్రభుత్వం అందరికీ కూడాను మంచి చేసింది. అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని యూట్యూబర్ నాని స్పష్టం చేశారు. విజయవాడలోని ఆయన మాట్లాడుతూ ఆ ప్రమాదం జరిగిన సమయంలో తాను ఓ హోటల్లోని ఉన్నానని, సీసీటీవీ కెమెరాలు కూడా పోలీసులు చెక్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రమాదం విషయం తెలిసి హార్బర్కు పరిగెత్తుకెళ్లానని వివరించారు. మంటల్లో తన బోటు కూడా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చూసుకుంటే పార్టీ దాంట్లో తప్పేం లేదు. అక్కడ కూడా ఉండి అదంతా చూసుకున్న తర్వాత నాకు హార్బర్ నుంచి నైటు 11:46 నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి బాబాయ్ ఇలాగ బోట్లు తగలబడిపోతున్నాయి, ఎక్కడ ఉన్నా బాబాయ్ అంటే నాకు అది ఫోన్ వచ్చిన తర్వాత నేను అర్జెంటుగా అయితే ఆ 11:46 ఫోన్ రాగాలే అర్జెంటుగా అడావిడిగా నా బండి పైన అడావిడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు హార్బర్ గేట్ దగ్గర నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఎవ్రీథింగ్ ప్రతి ఇది కూడా సీసీ ఫుటేజ్లో నేను ఎటు నుంచి వెళ్ళినది. నేను వెళ్ళే రూట్ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ రూట్ మీద వెళ్ళాను. మళ్ళీ అక్కడ కూడా నేను రికార్డింగ్లో ఉంటాను. ప్రతి ఇది కూడా రికార్డింగ్ అయి ఉంది. అయినా సరే నేను బోట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్ళబోదాడికి బోట్లన్నీ తగలబడిపోతుంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏడ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. వెంటనే లేరుకి వెళ్ళి నా బోట్ దగ్గరికి వెళ్ళా. నా బోటుకి వెళ్ళి ఒకటి షేప్లో ఉంది, ఒకటి తగలబడిపోతుంది బోట్లతో పాటు. ఇంకో బోటు తగలబడిపోతుంది. అయితే నేను డ్రింక్ చేసి ఉన్నా, నేను ఒప్పుకుంటానండి నేను డ్రింక్ చేసి. ఎందుకంటే నాకు తెలియదు కదా ముందు ఇది జరుగుతుందని. అది ముందే నాకు డ్రింక్ చేస్తున్నాను. ఎందుకంటే అది సీమంతం కాబట్టి నొప్పుకుంటా చేస్తా, దానికేం లేదు. కానీ నేను తాగిన ఆ డ్రింకింగ్ మైక్లో నేనే వెళ్ళి ఇంకేం సేవ్ చేయగలను? నేను సేవ్ చేయని దూకితే నన్ను ఇంకొకటి సేవ్ చేయాలి. అదో టైం వేస్ట్ వాళ్ళకి. నాకు ఉన్న ఓపికతో నాకాడ ఉన్న ఫోన్తో అక్కడ ఒక్క మీడియా కూడా లేదు. ఒక్కటి కూడా లేదు మీడియా. నేను ఫోటోస్ ఎందుకు వీడియో తీసానంటే ఈ వీడియో తీస్తే గవర్నమెంట్కైనా చేరుతుంది. ఎవరు చూడలేదు కదా సంఘటన, జనాలు కూడా చూస్తారు. మా గంగబుద్ధులకు మధ్యకాలకి ఏదైనా సాయం జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే తీసాను తప్ప ఆ వీడియో నేను క్యాష్ చేసుకోవాలని, నేను ఒక యూట్యూబర్గా నేను అది క్యాష్ దీని మీద డబ్బులు సంపాదించాలని నాకు ఎటువంటి దురాచన లేదు. ఒకవేళ ఆ వీడియో విజయవాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోతిన మహేష్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీకి సంబంధించి యాక్టివ్గా ఉన్న మహిళను సోషల్ మీడియాలో అసభ్యకరంగా దూషించడం సిగ్గుచేటని అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న శివనాగలక్ష్మిపై వైసీపీ నాయకులు పెడుతున్న పోస్టులకు ఆయన వార్నింగ్తో పాటు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సింగంశెట్టి నాగసాయి దుర్గా చాలా మంచిగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది నచ్చినటువంటి కొంతమంది వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఆపరేట్ చేసేటువంటి వ్యక్తులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అనవసరంగా చాలా అసభ్య పదజాలం వాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా నేనైతే మీకు హితవు పలుకుతా ఉన్నా. మీరు కూడా ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక మంచి పదజాలాన్ని ఉపయోగించి మీరు కూడా విమర్శలు చేస్తే ఎవరైనా కూడా అది తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇష్టానుసారం చనిపోయినట్టు పోస్టులు పెట్టడం, ఇంట్లో కుటుంబ సభ్యులకి జోలికి రావడం మంచిది కాదని నీకే సమీరాకి, వైసీపీ కిరణ్ అంటాడు ఎవడో వాడికి, వర్ధన్ అనేవాడికి, వెంకట్ చల్లా అనేవాడికి కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వచ్చేస్తాం గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి పిచ్చి పోస్టులు పెట్టిన ఇంట్లో 2 సంవత్సరాల పసిబాబు మీద కూడా పోస్టులు పెడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. హెచ్చరిక కాదు, ఇది మాత్రం విజ్ఞప్తిగానే తీసుకోండి. మరొక్కసారి సింగంశెట్టి నాగసాయి దుర్గని బెదిరింపులకి గురి చేసిన, అసభ్య పోస్టులు పెట్టిన తప్పనిసరిగా తగిన రీతిలో బుద్ధి వచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని కూడా తెలియజేస్తాం.
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు గ్రామంలోని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వంకాయలపాటి పేరమ్మ ఇంట్లో చోరీ జరిగింది. సుమారుగా 20 సవర్ల బంగారం, 1.5 లక్షల నగదు అపహరించుకుని పోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ శివకుమార్ వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ బంద్ చేసి ఫ్రెష్ చేసేసరికి అయిపోయింది. నమస్తే సార్. అన్నవయ్య ఈ అబ్బాయి సార్, ఈ అబ్బాయి పచ్చూరు ఉంటాడు, బ్యాంకులో పనిచేస్తున్నాడు. చేతులు పెడు బాబయ్య. అసలు లోపల అవుతుందని చెప్పారు సార్. అంటే మాది కిరాణా షాప్ లో సార్. దాంట్లో పెట్టింది మీరు క్యాష్. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఓ గుర్తు తెలియని దుండగుడు హల్చల్ చేశాడంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలోని రికార్డైన ఓ వీడియోను వారు విడుదల చేశారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మరి ఒక వ్యక్తి వచ్చారా, 2-3 వ్యక్తులు వచ్చారా అనేది తెలియదు. ఒక కారు పైన తెల్లవారుజామున మా ఇంటికి రావడం, బయట పోలీస్ సైరన్ మోగిస్తూ తలుపులు కొడితే బయట గదిలో పడుకునే మా వంట మనిషి తలుపులు తీయడం, తలుపులు తీసిన తర్వాత ఆ వ్యక్తి రామకృష్ణారెడ్డి కావాలని ఏకవచనంతో మాట్లాడుతూ ఇబ్బంది పెట్టిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు తెల్లవారుజామున 12:30కు వచ్చారు. బయట నుంచి నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు లేపటం కుదరదని ఆవిడ చెప్తే కొద్దిగా ఇబ్బందికరంగా ప్రవర్తన ఉండడం, ఆ పరిస్థితుల్లో ఆవిడికి భయపడి ఆవిడ మరలా తలుపులు మూసుకుంటే బయట చాలాసేపు హార్న్లు మోగిస్తూ ఇబ్బంది పెట్టడం, తర్వాత నిష్క్రమించడం జరిగింది. మరి దాదాపుగా రాత్రి నేను మ్యారేజెస్ కానీ అదేవిధంగా ఓలపల్లిలో జరుగుతున్న గౌరీ శంకర్ల ఉత్సవానికి వెళ్ళి ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించేటప్పటికి దాదాపుగా 12:30 గంట అయింది. అందువల్ల అప్పుడే నిద్రపోతున్నారు కాబట్టి ఎందుకు లేపడం అని అప్పుడు ఆవిడ లేపకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆవిడ విషయం నాకు చెప్పడం జరిగింది. మరి మేము సీసీ కెమెరాలు చూస్తే ఎవరు ఏంటి అనేది మాకు ట్రేస్ కాలేదు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో అనేక సంఘటనలు జరిగినాయి. నాకు నియోజకవర్గంలో అనేక చోట్ల నా కారు పైన దాడి చేసి నన్ను భౌతికంగా దాడి చేయడం కోసం ప్రయత్నం చేయడం, అదేవిధంగా 2 సందర్భాల్లో నా ఇంటిపైన దాడి చేయడానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా నా పైన హత్యాయత్నం చేయడం కోసం సుపారీ ఇచ్చి కొంతమంది గ్యాంగ్ని మాట్లాడారనే వార్తలు రావడం, ఆ నేపథ్యంలో నేను 26/7/2021 టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించి నిర్మాణంలో ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జెడ్పీ సెంటర్లోని నిర్వహించిన ఆంధ్ర బ్యాంక్ శతాబ్ది ఉత్సవంలోని రవీంద్ర పాల్గొన్నారు. స్మారక భవన నిర్మాణాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని విస్మరిస్తున్నాడని ధ్వజమెత్తారు. స్మారక భవనాన్ని నిర్మించకుండా దాని స్థానంలో పార్టీ భవనాన్ని నిర్మించుకుంటామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మరి ఎమ్మెల్యే గారు పేరు నాని గారు
ఇవాళ 5 ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమి జిల్లా కోర్టుకి అతి సమీపంలో జడ్జి గారి బంగళాకి ముందు సాయిబాబా గుడికి వెనకాల అత్యంత విలువైనటువంటి ప్రాంతాన్ని మరి ఆయన స్మారక భవనం కోసం ఒక 2 ఎకరాలు ఇవ్వమంటే ఇవాళ భూమి ఇవ్వకుండా పార్టీ కార్యాలయం కట్టుకుంటా ఉన్నాడు పేరు నాని గారు. ఇదేనా మనం మహనీయులకు ఇచ్చే గౌరవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అటువంటి స్మారక భవనాన్ని ఆయన పేరు పెట్టుకుని అక్కడ ఊరేగడానికి కాదు స్మారక భవనం, ఆంధ్ర బ్యాంక్ ద్వారా ఆ స్మారక భవనం నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఒక లైబ్రరీ కానీ అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవాళ ఆంధ్ర బ్యాంక్ చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని చెప్పి ఆ స్మారక భవనాన్ని నిర్మాణం చేయాలంటే ఇవాళ అది చేయకుండా ఆపినటువంటి ఘనత మరి పెద్దలు మరి ఏం చెప్పుకోవాలో బాధ అనిపిస్తూ ఉంది. పేర్ని నాని గారికి దక్కుతుంది. అయ్యా, ఇది చరిత్ర ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మహనీయుడు 143 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంది, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడింది. ఇవాళ మీరు ఆయన స్మారక భవనానికి అడ్డం పడినటువంటి విషయం చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోద్ది పేర్ని నాని గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు రెండు కలిసి ఆయన కోసం అవసరమైతే ఒక 5 ఎకరాల భూమి కేటాయించి స్మారక భవన నిర్మాణంలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజ సేవా మండపం ఎదురుగా ఉన్నటువంటి తులసి చెట్టుకి విశేషంగా పుష్పాలతోటి పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలోని పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు మరియు భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో లౌకికవాదాన్ని నిలబెడుతున్నది కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమే. కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంత్రి కేటీఆర్ పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్. మీ అయ్య ఉద్యమకారులకు ఏం చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు. రమేష్ బాబును గెలిపిస్తే వేములవాడను 6 నెలల్లో అభివృద్ధి చేస్తా. ప్రజాశాంతి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన కేఏ పాల్.
2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. ప్రజలకు వివరించడానికే సామాజిక సాధికార యాత్రలన్న వైసీపీ ఎంపీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.